హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఎక్స్టెండెడ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని యొక్క డెరివేషన్ మన హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అదేవిధంగా ఇది ఎగ్జామ్స్లో కూడా చాలా ఒకసారి అడుగుతున్నాడండి దీని యొక్క డెరివేషన్ గురించి. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాము ఫిన్స్ గురించి. అసలు ఫిన్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, దానివల్ల ఏంటి యూజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో డెరివేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అలాగే దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక ఎక్స్టెండెడ్ సర్ఫేస్ తీసుకున్నాము. ఇక్కడ ఇది అయితే వాల్ అండి. ఇక్కడ టెంపరేచర్ T0 కింద మెన్షన్ చేసాము. ఈ ఎక్స్టెండెడ్ సర్ఫేస్ యొక్క లెంత్ ఇక్కడ L కింద తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ దీన్ని పార్టిషన్ చేసామంట, అంటే ఇదొక ఎలిమెంట్ కింద 2 ఎలిమెంట్స్ కింద మనం తీసుకున్నాం. సో అందుకుని ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ ఎలిమెంట్ డిస్టెన్స్ మనం X కింద తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం డివైడ్ చేసాం కదండి, ఈ చిన్న ఏరియాని మనం dx కింద నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, క్యూ కన్వెక్షన్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే హీట్ అనేది కన్వెక్షన్ మోడ్లో ఉంది అని చెప్పడం అన్నమాట. సో ఇక్కడ మనకి దీని ముందు ఏంటి, QX కింద మనం మెన్షన్ చేస్తున్నాం. దీని తర్వాత మనం QX ప్లస్ DX ఎందుకంటే ఈ స్మాల్ ఎలిమెంటరీ ఏరియాని మనం DX కింద తీసుకుంటున్నాము. అందుకునే మనం QX ప్లస్ DX కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పెరిమీటర్, దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి P ఈక్వల్ టు 2 ఇంటూ B ప్లస్ Y కింద తీసుకున్నాం. B అంటే ఇక్కడ బ్రెత్ అండి, లేదా విత్ కిందన్న మనం తీసుకోవచ్చు. సో B ఇక్కడ దీని యొక్క థిక్నెస్ Y మాట, అందుకునే మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇదే విధంగా అంటే వీటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ మనం ఏంటంటే మెన్షన్ చేయాలి. అంటే డెరివేషన్లో ప్రతిదీ అర్థం అవ్వాలి కదా, మన డయాగ్రామ్ ఎలా వేస్తామో అదే విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ L అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము, T అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము, X అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనేది మనం చెప్పాలన్నమాట. సో అదేవిధంగా కింద నోట్ చేసి పెట్టాను చూడండి. L ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ఫిన్, B ఈక్వల్ టు width of the fin, Y equal to thickness of the fin, and P parameter, ACS అంటే CS అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అండి. అది సో క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే మనం B ఇంటూ Y కింద తీసుకుంటాం అన్నమాట. సో T0 అంటే టెంపరేచర్ అట్ ద బేస్ ఆఫ్ ద ఫిన్, T అంటే ambient టెంపరేచర్ అండి, K అంటే థర్మల్ కండక్టివిటీ మనకు తెలుసు కదా, H అంటే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ హీట్ కండక్షన్ ఇంటూ ద ఎలిమెంట్ అట్ ప్లేన్ X. సో ప్లేన్ X దగ్గర హీట్ కండక్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఇది ప్లేన్ X అండి, ఓకేనా. సో అక్కడ ఎలా ఉంది అని అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈక్వేషన్ రూపంగా ఉంది. అంటే QX ఈజ్ ఈక్వల్ టు -K ACS ఇంటూ DT బై DX అన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకున్నా, ఇది మనకు అందరికీ తెలిసిన ఫార్ములా కదా, 1 డైమెన్షనల్ ఫార్ములా కదా. సో ఇదే విధంగా మనం ముందు వేసాం, అంటే మనం డివైడ్ చేసిన దాని ముందు పార్ట్ డయాగ్రామ్లో చూపించాను కదా, ఈ ముందు పార్ట్ వేసాము. ఇప్పుడు తర్వాతది కూడా మనం మెన్షన్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, హీట్ కండక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎలిమెంట్ అట్ ప్లేన్ X ప్లస్ DX దగ్గర ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు ఒకటే, కాకపోతే ఇక్కడ X దగ్గర మనం తీసుకున్నాం, ఇక్కడ X ప్లస్ DX దగ్గర మనం నోట్ చేసామన్నమాట ఈక్వేషన్. హీట్ కన్వెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎలిమెంట్ బిట్వీన్ ప్లేన్ X అండ్ X ప్లస్ DX. ఇక్కడ చూడండి, హీట్ కన్వెక్టెడ్ అవుట్ ఆఫ్ ద ఎలిమెంట్ బిట్వీన్ X అండ్ X ప్లస్ DX దగ్గర మనకి హీట్ అనేది ఎంత జనరేట్ అవుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి కనుక ఇక్కడ కన్వెక్షన్ మోడ్ అని చెప్పేసి అన్నాం కదా. సో అక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. H అంటే మీకు తెలుసు హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అని చెప్పేసి. సో ఇంటూ P ఇంటూ DX ఇంటూ T మైనస్ TA. TA అంటే ambient టెంపరేచర్ అండి. సో ఇందాక మనం P అంటే ఏంటి, DX అంటే అన్నీ కూడా మెన్షన్ చేసాం కదా, అక్కడ
మీరు చూసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే. సో అక్కడ కూడా మనం ఈ విధంగా ఫామ్ చేసాం. ఇప్పుడు అప్లయింగ్ అన్ ఎనర్జీ బ్యాలెన్స్ ఆన్ ద ఎలిమెంట్ వీ కెన్ రైట్. సో ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయాలి అని అంటే ఇప్పుడు ఏంటి మనకి క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ క్యూ కన్వెక్షన్. సో ఇది ఈక్వల్ టు ఇది మాట, ఇది క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి. క్యూఎక్స్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాము, క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ అనేది కూడా మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఫిన్ అండి, ఇది ఫిన్, దీని 2 ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేసాము. ఇప్పుడు ఏంటి ఇది స్మాల్ ఎలిమెంటరీ ఏరియా కింద తీసుకుందాం. మనం ఓవరాల్గా ఫిన్కి మొత్తానికి మనం డిరైవ్ చేస్తున్నప్పుడు ఓవరాల్ పార్ట్ మనం తీసుకోవాలి కదా, ఓన్లీ ఒక ఎలిమెంట్ పార్ట్ తీసుకుంటే సరిపోదు కదా. సో మనం తీసుకున్న లెంత్కి 2 ఎలిమెంట్స్ కింద తీసుకున్నాం కనుక ఫస్ట్ది క్యూఎక్స్ కింద తీసుకున్నాం, నెక్స్ట్ది ఏం చేసాము, నెక్స్ట్ది క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ కింద తీసుకున్నాము. మరి మధ్యలో ఉన్నది ఆ ఎలిమెంటరీ ఏరియాలకు కూడా మనం తీసుకోవాలి కదా. సో ఆ పార్ట్ ఇది క్యూ కన్వెక్షన్ కింద తీసుకున్నాం. సో మూడట్లని డిరైవ్ చేసాం కనుక ఈ విధంగా మనం తీసుకున్నాం. సో ఈ ఈక్వేషన్లో మనం ఏదైతే తీసుకున్నా అవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 1 కింద ఫామ్ అయిందండి. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది అంటే టైలర్స్ ఎక్స్పాన్షన్ రూల్ ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ అట్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ అట్ ఎక్స్ వి గెట్, మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది, డిటి బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో ఈక్వల్ టు డిటి బై డిఎక్స్, ఇక్కడ బేస్లో ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఇంటూ డిటి బై డిఎక్స్ ఎక్స్ డిఎక్స్. సో ఈ విధంగా అంటే ఇక్కడ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చింది కదా, అలా అలా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ డి క్యూబ్ అలా వెళ్ళిపోతుండే, పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ మన ఎక్స్పాన్షన్ ఎంతవరకు అన్న చేసుకోవచ్చండి, దానికి లిమిట్ లేదు. కాకపోతే మనం ఎన్ని టర్మ్స్ వరకు చేసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ మాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ ఇన్ 1. ఈ ఈక్వేషన్ అంటే మనకి ఈ టెంపరేచర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అనేది ఇక్కడ అంటే మనం ఏంటి ఎక్స్ ప్లస్ డిఎక్స్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసామండి, ఎక్స్ని కాదు. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఎక్స్పాన్షన్ అనేది మనం దేనిలో వేసిన ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ అంటే ఈ ప్లేస్లో వేయడం జరుగుతుంది. అంటే డిటి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఈ ఎక్స్పాన్షన్ అనేది వేయడం జరుగుతుంది. సో అంటే ఈ ఎక్స్పాన్షన్ అనేది వేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ అంతా నార్మల్గానే వేస్తాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్లో వేసాం కదండి. సో మైనస్ ఏసిఎస్ ఇంటూ డిటి బై డిఎక్స్ మైనస్ మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్లో ఇది వేస్తున్నామండి, ఇది వేస్తాం, ఇది ఇంటూ ఇది మళ్ళీ మైనస్ కే ఏసిఎస్ ఇంటూ ఇది వేస్తే ఏమవుతుంది, సింబల్ మారిపోతుంది కదా. సో ఆ విధంగానే ఇక్కడ మైనస్ సింబల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ నెగ్లెక్ట్ హయ్యర్ టర్మ్స్ యాజ్ డిఎక్స్ టెండ్స్ టు 0 వీ హ్యావ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూస్తుంటే డిగ్రీ అనేది ఇంక్రీజ్ అయిపోతాం, పవర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ కూర్చుంటుంది కదా. సో హయ్యర్ ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయమంటారు. అంటే డి క్యూబ్ ఉన్నది మనం నెగ్లెక్ట్ చేస్తే ఓన్లీ 2 టర్మ్స్ మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ సేమ్ ఇక్కడ వస్తుంది, మైనస్ కే ఏసిఎస్ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు, సో క్యూబ్ అనేది మనం నెగ్లెక్ట్ చేసాము. సో డి స్క్వేర్ వరకు వస్తుంది, ప్లస్ మనకి తెలిసింది ఈ టర్మ్ ఇది వేసేసాం. సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వేసిన ఈక్వేషన్స్ టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అనేది జరుగుతుందండి. ఇవి క్యాన్సిల్ అయిపోగా మనకి రిమైనింగ్ ఈ విధంగా జరుగుతుంది. ఇది ప్లస్ కాస్త అంటే రైట్ సైడ్ ఉన్నది కాస్త లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కదా, సో అందుకని మైనస్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని డివైడింగ్ బోత్ సైడ్స్ బై ఏసిఎస్ డిఎక్స్ వి గెట్. మనకి డివైడ్ చేసినట్లు ఏమవుతుందంటే
క్యాన్సిలేషన్ జరిగి మనకి ఈ విధంగా వస్తుంది. సేమ్ దీన్నే మనం డివైడ్ చేస్తున్నాం దేంతో, ఏసీఎస్ అంటే ఏ ఉంది కదా దాంతో డిఎక్స్, ఏసీఎస్ డిఎక్స్లో మనం డివైడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈజ్ ఫర్దర్ సింప్లిఫైడ్ బై ట్రాన్స్ఫార్మింగ్ ద డిపెండ్ వేరియబుల్ బై డిఫైనింగ్ ద టెంపరేచర్ ఎక్సెస్ టీటా యాస్. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తూ మనం టెంపరేచర్ని టీటా ఎక్స్ కింద తీసుకుంటున్నాము. అంటే ఇక్కడ టీఎక్స్ మైనస్ టీఏ ఉంది కదా, అక్కడ మనం టీటా కింద మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మనకు కే ఇది ఉంది కదా, ఏది హెచ్పి బై కే ఏఎస్ ఉంది కదండి. సో దీని అంతటిని మనం పారామీటర్ ఎం కింద తీసుకుంటున్నమాట. అంటే ఇంకా మల్టిపుల్ టర్మ్స్ అనేవి దాని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయకుండా సింగిల్గా ఎం పారామీటర్ కింద తీసుకుంటున్నాం. ఎం అంటే ఈజీగా మనం చెప్పేసుకోవచ్చు హెచ్పి బై కే ఏసీఎస్ అని చెప్పేసుకోవచ్చు అన్నమాట. అందుకనే మనం సింప్లిఫై చేయడానికి మాత్రమే మనం అలా తీసుకుంటున్నాం. ఇక్కడ టెంపరేచర్ ఏమో టీటా కింద తీసుకుంటున్నాం, అలాగే మిగతా ఈ ఈక్వేషన్ ఇది ఉంది కదా, ఈ టర్మ్స్ అన్నీ కలిపి మనం ఎం కింద తీసుకుంటున్నాం అన్నమాట. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే చివరికి మనకి ఈక్వేషన్ అనేది ఇలా వస్తుందండి. డి స్క్వేర్ టీటా బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ టీటా ఈక్వల్ టు 0. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేశారండి, దాన్ని బట్టి ఈ విధంగా వచ్చింది. సో అందుకనే మనకి సాధారణంగా ఫార్ములాస్లో చూసినట్లయితే, అదే ప్రాబ్లమ్స్లో చూసినట్లయితే ఈ ఫార్ములా అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదేదో సెపరేట్ ఫార్ములా అనుకోకండి, ఈ డెరివేషన్ బట్టి ఫిన్ డెరివేషన్ బట్టి మనకి వచ్చింది. సో ఇది ఈ డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్స్టెండెడ్ సర్ఫేస్ యొక్క డెరివేషన్ అడుగుతున్నాడు. దీన్ని బేస్ చేసుకుని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా బెటర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. మెటీరియల్ కావాలన్నా మాకు మెయిల్ చేయండి. crazymic7799@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.